అలాగే దృఢమైనటువంటి భక్తి. ఈ రెండు కనుక అర్హతలు ఉంటే చాలు. వాడి దగ్గర డబ్బు ఉందా లేదా ఇవన్నీ ఆయనకు అనవసరం. శక్తి ఉంటే శివుడికి మంటపం, గోపురం, తీర్థం, మఠం, క్షేత్రం నిర్మాణాలు చేయాలి. శక్తి ఉంటే రథోత్సవాన్ని జరిపించాలి, లేదా ఉత్సవంలో పాల్గొనాలి. నువ్వు రథోత్సవాన్ని జరిపించలేవు, ఎవడో మహానుభావుడు జరిపిస్తున్నాడు, నువ్వు కూడా వెళ్ళి ఆ రథాన్ని లాగు చాలు. అలాగే వస్త్రాలు, గంధము, మాలలు, ధూపం, దీపం, నైవేద్యాలు సమర్పించాలి. అలాగే ఛత్ర, చామర, వింజామరాదులతో సేవించాలి ఈశ్వరుణ్ణి. ప్రదక్షిణము, నమస్కారాలు, జపము శక్తి మేరకు చేయాలి. వీటికేం ఖర్చు లేదు. ప్రదక్షిణ చేయటానికి, నమస్కారం చేయటానికి, జపం చేయటానికి చక్కగా చేసుకోవచ్చు ఎవడైనా. ఆవాహన మొదలైనటువంటివి విసర్జన పర్యంతం భక్తి శ్రద్ధలతో చేయాలి. అంటే మొదలుపెట్టేటప్పుడు ఎంత భక్తి ఉంటుందో చివరికి పూర్తయ్యేదాకా అదే నిర్మలమైన భక్తితోటి పూజ చేయాలి. పూర్వం ఎందరో మహాత్ములు శివుడిని ఈ మార్గంలో అర్చించి తరించారు అని సూతుడు చెప్తే, ఆ సూతుడు యొక్క ఉపదేశాన్ని విని మునులు మళ్ళీ తమ యొక్క సందేహాన్ని అడుగుతున్నారు. ఓ సూత మహర్షి, సర్వదేవతలు మూర్తి స్వరూపంలో మాత్రమే అర్చింపబడుతూ ఉంటారు కదా, కానీ ఒక శంకరుడు మాత్రం లింగమునందు, మూర్తి యందు రెండింట్లో కూడా పూజింపబడటానికి కారణం ఏంటి అని అడిగారు. అద్భుతమైన ప్రశ్న. మిగతా దేవతలకు లేనటువంటివి 2 రూపాలు ఉన్నాయి ఆయనకి. ఒకటి మూర్తి, మిగతా దేవతలకు ఉన్నట్లే. మిగతా దేవతలకు లేనటువంటి లింగం. ఈ 2 ఉన్నాయి, ఎందుకని అని అడిగాడు. అప్పుడు సూతుడు సంతోషపడి, ఓ ఋషులారా, మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ఉత్తమమైంది. దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు మహాదేవుడు ఒక్కడే, ఇతరులు ఎవరు చెప్పలేరు. శివుడి చేత చెప్పబడి క్రమంగా గురుముఖంగా నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు చెబుతాను వినండి. శివుడు ఒక్కడే పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన నిష్కలుడు, నిరాకారుడు. శివుడికి రూపం ఉన్న కారణంగా ఆయన సాకారుడు కూడా. ఆయన నిరాకారుడు కాబట్టి నిరాకారమైనటువంటి లింగంలో, సాకారుడు కాబట్టి సాకారమైనటువంటి మూర్తిలో కూడా ఆరాధింపబడుతున్నాడు. ఇది కారణం. ఆయన ఒకే సమయంలో సకలుడు, నిష్కలుడు 2 కాగలడు. అంటే ఆకారుడు, నిరాకారుడు కాగలడు. కాబట్టి పరబ్రహ్మ శబ్దవాచ్యుడు అవుతున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచ్యులు కారు కాబట్టి వాళ్ళకి నిరాకారత్వం అనేది లేదు, వాళ్ళకి లింగ రూపంలో పూజ లేదు. వాళ్ళు బ్రహ్మస్వరూపులు కారు, వాళ్ళు జీవులు మాత్రమే అవుతున్నారు. శంకరుడి యొక్క బ్రహ్మత్వం సకల వేదాంత సారభూతమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారంగా, ప్రణవార్థంగా, అంటే ఓంకారమే లక్ష్యంగా నిరూపించబడింది. ఓ మహర్షులారా, ఇప్పుడు మీరు నన్ను అడిగినటువంటి ప్రశ్నని పూర్వం సనత్ కుమారుడు నందీశ్వరుని అడిగాడు. అప్పుడు ఆ నందికేశ్వరుడు ఈయనకి తాను పరమశివుడి ద్వారా తెలుసుకున్నటువంటి ఈ రహస్యమైనటువంటి బ్రహ్మ విద్యా విశేషాన్ని ఉపదేశం చేశాడు. ఆ సనత్ కుమారుడు ద్వారా ఈ బ్రహ్మ విద్యని తెలుసుకున్న మా గురువైనటువంటి వ్యాసుల వారు నాకు ఉపదేశించారు, నేను మీకు ఉపదేశించాను. మునులారా, మరొక రహస్యం చెబుతాను వినండి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులు మొదలుగా తక్కినటువంటి దేవతలందరూ పుట్టినప్పుడే సగుణులు, సాకారులు కూడా. శివుడు మాత్రమే లింగాన్ని మూర్తి స్వరూపంగా దర్శనమిస్తాడు 2 రూపాల్లో. పూర్వకల్ప ప్రళయానంతరం మహాత్ములైనటువంటి బ్రహ్మ, విష్ణువులు పరస్పర ఆధిక్యత కోసం కలహించుకుంటే వాళ్ల మధ్య నిరాకారమైనటువంటి స్తంభం రూపంలో పరమశివుడు ప్రత్యక్షమై వాళ్ళ యొక్క అహంకార నిర్మూలనం చేశాడు. ఇంకొక విషయం చెబుతాను. పూర్వం సనత్ కుమారుడు
నందికేశ్వరుణ్ణి, లింగము, మూర్తి ఈ రెంటి యొక్క ఆవిర్భావ గాథను చెప్పమని కోరాడు. అప్పుడు నందీశ్వరుడు చెప్పినటువంటి మాటలు, ఆ కథని మీకు చెబుతాను వినండి అంటున్నాడు సూతుల వారు. పూర్వం విష్ణుదేవుడు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మ యాదృచ్ఛికంగా విష్ణువును చూచి ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ పురుషుడా, నీవెవరివి? నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పడుకోనున్నావు. లే, నేను నీకు ప్రభువుని, నాథుడిని. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించిన మూర్ఖునికి ప్రాయశ్చిత్తమే విధి అన్నాడు బ్రహ్మదేవుడు. ఎవరితోటి? తన్నుగన్నటువంటి విష్ణువుతో అన్నాడు. ఇవన్నీ శివమాయ వల్ల జరుగుతుంది. శివమాయ మోహితులై వాళ్ళు ప్రవర్తించారు తప్ప వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలు ఎందుకు వస్తాయండి? మనకి అరుణాచలంలో అగ్నిస్తంభం రావాలి, అగ్నిలింగం, దానికోసమే లీల. సరే, బ్రహ్మగారి మాటలు విన్నటువంటి విష్ణువు ఆంతర్యంలో కోపాన్ని పొంది కూడా బాహ్యంగా శాంతాన్ని ప్రకటించాడు. ఎందుకని? ఆయన సత్వగుణ ప్రధానుడు, బ్రహ్మ రజోగుణం ఉంది ఆయన దగ్గర. ఓ వత్స, నీకు శుభం జరగాలి, నీకు స్వాగతం. ఇదిగో ఈ ఆసనం స్వీకరించు. నీ ముఖం చింతాగ్రస్తమై ఉన్నది, నీ చూపులు ప్రసన్నంగా కనపట్టలేదు, ఏమిటి కారణం అన్నాడు. అప్పుడు విష్ణువు యొక్క శాంత వచనాలు లక్ష్య పెట్టకుండా బ్రహ్మదేవుడు ఇట్లా అన్నాడు. ఓ విష్ణు, అభిమానధనుడు అనేటువంటి నేను ఏ ప్రమాణానికి అందనటువంటి పితామహుణ్ణి. కాలం నాకు ఆటంకం కాదు, నేను కాలాతీతుణ్ణి. ఆ వేగంతోటే వచ్చాను. నిన్ను, జగత్తును సృష్టించిన వాణ్ణి నేను, రక్షించేవాణ్ణి కూడా నేనే అన్నాడు అహంకారంతో బ్రహ్మ. బ్రహ్మగారి యొక్క అవిద్యా విలసితమైనటువంటి మాటలు విని విష్ణువు అంతకు మించినటువంటి అజ్ఞానంతో అన్నట్టు, ఆహా, ఏమిటి శివమాయ! ఓ వత్స, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా నా కడుపులో ఉన్నాయి. దొంగతనం చేసిన వాడు అబద్ధం చెప్పినట్టు నువ్వు చోరభాషణం చేస్తున్నావు. ఈ లోకాలన్నింటినీ సృష్టించి నిన్ను కూడా సృష్టించిన వాడిని నేనే. నా నాభి యొక్క కమలం నుండి ఆవిర్భవించినటువంటి కమలోద్భవుడివి నీవు, కనుక నాకు పుత్రుడివి, తెలుసుకో, వ్యర్థ ప్రలాపాలు చేయొద్దు అన్నాడు. ఈ విధంగా శివమోహ విభ్రాంతులైనటువంటి బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ముదిరిపోయింది. ఈ సృష్టికి నేనే ప్రభువునని బ్రహ్మ, నేనే ప్రభువు అని విష్ణువు, ఇలా వాదన ముదిరిపోయి చివరికి చేతలకు దిగారు. అంటే యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు హంసవాహనం మీద బ్రహ్మదేవుడు, గరుడ వాహనం మీద విష్ణువు ఇద్దరు కూడా ఎదురుబెదురుగా నిలబడి యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ అనుచరగణం కూడా చేతులు కలిపారు. పోరు భీకరంగా సాగుతోంది. ఇద్దరి మధ్య కుంభవృష్టిని తలపింపజేసినటువంటి బాణయుద్ధం ముగిసింది. బాణయుద్ధం అయిపోయింది. ఇక ఇద్దరు కూడా జయించాలి అనేటువంటి కాంక్షతోటి పరస్పరం అస్త్రప్రయోగానికి తలపడ్డారు. మామూలు బాణాలు వేసుకున్నారు ముందు, ఈ తర్వాత అస్త్రాలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఆ యుద్ధంలో కూడా జయాపజయ నిర్ణయం నిశ్చితం కాల. అప్పుడు విష్ణుదేవుడు క్రుద్ధుడై మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మదేవుడి మీద ప్రయోగించాడు. అప్పుడు ఆ మహేశ్వరాస్త్రం వల్ల పెద్ద ధూమము, అగ్ని భయంకరంగా వర్షించింది. అప్పుడు బ్రహ్మవాహనమైనటువంటి హంస మాడిపోయింది. తెల్లటి హంస నల్లగా మాడిపోయింది. బ్రహ్మగారు కూడా తన తేజస్సు కోల్పోయినాడు. మహాభయంకరమైనటువంటి ఆ మహేశ్వరాస్త్రానికి కొద్దిగా భయపడినటువంటి ఆ బ్రహ్మను చూచి తన రెక్కల చాటున అజ్ఞాతంగా నెక్కి ఉండి రక్షణ పొందవలసిందిగా ఆ హంస అన్నది.
ఎట్లా అన్నది వెక్కసపు పలుకులు పలికిందిట. చూడండి, ఎగతాళిగా మాట్లాడింది. అప్పుడు ఆయనకి ఇంకా కోపం వచ్చింది. ఆయన శరీరం కంపించిపోయింది. ఆయన వెనకాల ముడి వేసుకొని ఉన్నాడు శిఖ. ఆ బంధనం కాస్త వీడిపోయింది. భయంకరమైన ఆగ్రహంతో వామహస్తంతో కమండలం నుంచి నీళ్లు గ్రహించి కుడి చేత్తో జలాన్ని ప్రోక్షించి పాశుపత మంత్రరాజాన్ని స్మరించాడు బ్రహ్మ. హరి యొక్క వక్షస్థలానికి గురి చూసి ప్రయోగం చేశాడు. ఆయన మహేశ్వరాస్త్రం, ఈయన పాశుపత మంత్రాన్ని ఉపయోగించి పాశుపతాస్త్రం. అది 1000 ముఖాలతోటి అత్యుగ్రంగా భయంకరమైనటువంటి వాయువు, భయంకరమైనటువంటి అగ్నితోటి ఆ అస్త్రద్వయం మంటలను పుట్టిస్తూ లోకాలన్నిటికీ భీతిని కలిగిస్తుంది. ఇద్దరు అస్త్రాలు భయంకరంగా కొట్టుకుంటున్నాయి. వాటి వల్ల నిప్పులు రాలిపడుతున్నాయి. అప్పుడు దేవతలందరూ కూడా భయకంపితులైపోయారు. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. సృష్టి, స్థితి, సంహార, తిరోభావ అనుగ్రహకారకాల చేత పంచకృత్యాలను నిర్వహించే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఏ పరమేశ్వరుడు అవలీలగా నెరవేరుస్తూ ఉంటాడో, ఎవడి యొక్క ఆజ్ఞ లేనిదే లోకంలో గడ్డిపోచ కూడా కదలదో, అటువంటి త్రిశూలిని శరణు పొందుదాం అనుకున్నారు ఆ దేవతలంతా. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఆ శివుడే సమర్థుడు అని దేవతలంతా తలపోసి కైలాస శిఖరానికి పరిగెత్తారు. అక్కడ మణిప్రభామండితమైనటువంటి సభా మంటపంలో ఉమాసహితుడై ప్రమదగణాలన్నీ పరివేష్టించి ఉండగా కొంతమంది చామరాలు బట్టి వింజామరాలు వీస్తూ ఉండగా, వేదరాశి పేదయ్య స్తుతిస్తూ ఉండగా, కన్నుల పండుగ కొలువు తీరి ఉన్నటువంటి ప్రణవశబ్దవాచ్యుడైనటువంటి పరమశివుణ్ణి దర్శించారు ఆ దేవతలంతా. వాళ్ళకి ఆనందంతో కన్నుల వెంట ఆనందాశ్రువాలు జారినాయి. అందరూ సాష్టాంగం పడ్డారు, పాకి 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 అని. అప్పుడు ఆ శివుడు మంగళకరము అర్ధగాంభీర్యము కలిగినటువంటి మాటలతోటి ఆ దేవతలని ఈ విధంగా క్షేమ సమాచారాలు అడిగాడు. శివుడు అడుగుతున్నాడు, ఓ ప్రియమైన దేవతలారా, నా శాసనం వల్ల మీకు అభ్యుదయం కలుగుతూ ఉన్నది కదా. జగత్తు, లోకపాలకులు, సకల దేవతా సమూహం వారి వారి కర్మలయందు వారి వారి కర్మలలో సక్రమంగా ప్రవర్తిస్తున్నారు కదా. పరస్పర ఆధిపత్యాన్ని నిరూపణ కోసం ఆ బ్రహ్మ విష్ణువుల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి నాకు ముందే తెలుసు. కలవరపాటుతో మీ రాక వల్ల ఆ విషయమే తిరిగి చెప్పినట్లయింది. ఈ విధంగా మధురమైనటువంటి వచనాలతో ఆ అంబికాధిపతి అయినటువంటి ఆ శివుడు తల్లిదండ్రులు తన సంతానాన్ని లాలించినటువంటి విధంగా పలికి దేవతలను ముందుగా సంతోషపెట్టాడు. వెంటనే 100 మంది ప్రమదగణాధిపతులని అక్కడ యుద్ధానికి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు పరమేశ్వరుడు. అప్పుడు శివుడి యొక్క ప్రయాణం కోసం బహువిధమైనటువంటి వాద్య అలంకారాలతో కూడినటువంటి వాహనాలన్నీ సిద్ధమైపోయినాయి. అప్పుడు ప్రణవాకారం పంచమండల మండితమైనటువంటి భద్రమైనటువంటి రథాన్ని ఆ అంబికాపతి అధిరోహించాడు. అంటే శివుడు ఆ రథం ఎక్కాడు. కుమారులతోటి ప్రమదగణాలతోటి కూడినటువంటి శివుణ్ణి ఇంద్రాది దేవతలంతా అనుసరించారు. అప్పుడు చిత్రమైనటువంటి రంగులతోటి, ధ్వజాల యొక్క అలంకారాలతోటి, ఛత్ర చామరాలతోటి, సంగీత నాట్యమేళాలతోటి, వాద్య బృందాలతోటి ఎడతెరిపి లేనటువంటి పుష్పవృష్టి జడివానలా కురిసింది. అప్పుడు పరాశక్తితో కూడి ఆ పరమేశ్వరుడు సంగ్రామ రంగానికి బయలుదేరాడు. ఆకాశంలో నిగూఢంగా సమాస్థితుడైనటువంటి బ్రహ్మ విష్ణువుల యొక్క యుద్ధాన్ని
సమీక్షించాడు శంకరుడు. వాద్యఘోష సద్దుమణిగింది. తన యొక్క గణాల యొక్క కోలాహలం అణిగిపోయింది. అప్పుడు పరస్పర విజయ కాంక్షతోటి ఆ బ్రహ్మ విష్ణువులు ప్రయోగించినటువంటి మహేశ్వర పాశుపతాస్త్రాలు దారుణ మారణాగ్ని కిలల వల్ల 3 లోకాలు అల్లకల్లోలమైపోయినాయి. అత్యుగ్రమైనటువంటి ఆ అస్త్రాలను శాంతింపజేయాలని సంకల్పించి ఆ శంభుడు మహాద్భుతమైనటువంటి అగ్నిస్తంభాకారంలో నిలబడ్డాడు వాళ్ళిద్దరి మధ్య. హరహర మహాదేవ శంభో శంకర. లోక సంహారకారకమైనటువంటి ఆ అస్త్రద్వయం అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి క్షణంలో దానిలో సంలీనమైపోయింది. అంటే శోషించుకుందనమాట 2 అస్త్రాలని. ఈ విధంగా అస్త్రద్వయాన్ని తనలో అంతర్భాగం చేసుకొని లోకాలకు శాంతిని కళ్యాణాన్ని కలిగించి శివుడు అందరికీ ఆనందం కలిగించాడు. అద్భుతమైనటువంటి ఆ అగ్నిస్తంభాన్ని చూసి దేవతా సమూహం దిగ్భ్రాంతి చెందింది. అంతటా వీరులైనటువంటి బ్రహ్మ విష్ణువులిద్దరు కూడా ఈ అగ్నిస్తంభం ఎక్కడి నుంచి పుట్టింది, దీని ఆద్యంతాలు ఎక్కడున్నాయి, దాన్ని మనం పరిశోధించాలి అని నిర్ణయించుకొని వాళ్ళ యొక్క దేవత్వంలో వారికి గల అమితమైన విశ్వాసంతో అతిశయించినటువంటి గర్వంతో వెంటనే పరీక్షార్థం బయలుదేరారు. విష్ణువు వరాహ రూపాన్ని ధరించాడు. ఆయన భూమిని తొలుచుకుంటూ ఆ లింగం యొక్క ఆదిని కనిపెట్టడానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు హంస రూపాన్ని పొందాడు. ఆ లింగం యొక్క అంతాన్ని కనిపెట్టాలనే పట్టుదలతోటి బయలుదేరారు. ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా దాని యొక్క ఆదిని కనిపెట్టలేక అలసిపోయినటువంటి విష్ణువు మళ్ళీ యథాస్థానానికి వచ్చాడు. బ్రహ్మగారి కంటే ముందుగా వచ్చేశాడు. ఇక బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోకి వెళుతూ ఉండగా దారిలో జారి పడుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మొగలి పువ్వును చూశాడు. అది చాలా అందంగా సువాసనతోటి కొత్తదిలాగా ఉండి సువర్ణ కాంతులను వెదజల్లుతూ ఉంది. అది చాలా కాలంగా జారిపడుతూనే ఉంది. బ్రహ్మ విష్ణువుల యొక్క అజ్ఞానాన్ని ఎరిగి మహాదేవుడైన పరమేశ్వరుడు నవ్వాట. ఆ కంపనం వల్ల పరమేశ్వరుడి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి ఆ మొగలి పువ్వు జారి పడుతూ ఉన్నది. అది ఆ పువ్వు బ్రహ్మ విష్ణువులకే కాదు లోకాలన్నింటికీ అనుగ్రహ సూచకమైంది ఆ పువ్వు. అలా జారి పడుతున్నటువంటి మొగలి పువ్వును చూసి బ్రహ్మగారు, ఓ పుష్పరాజమా, నువ్వు ఎక్కడి నుంచి జారి పడుతున్నావు, నిన్ను ధరించింది ఎవరు అని అడిగాడు. అందుకు ఆ పుష్పం అన్నది, ఓ బ్రహ్మదేవా, అప్రమేయమైనటువంటి ఈ అరుణ స్తంభం యొక్క అగ్రభాగాన్ని నేను ఎరుగను. చిరకాలం కిందట స్తంభం యొక్క మధ్యభాగం నుండి జారాను. దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో అని ఆ మౌలి పువ్వు అన్నది. ఆ మాటలు విన్న బ్రహ్మ పుష్పాన్ని ఇలా ప్రార్థించాడు, ఓ పుష్పరాజమా, నేను సృష్టికర్తని, బ్రహ్మని. ఈ లింగం యొక్క అగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను. నువ్వు నాకు ఒక ఉపకారం చేయాలి. నాతో పాటు విష్ణువు దగ్గరకు వచ్చి ఈ బ్రహ్మ ఈ లింగం యొక్క అగ్రభాగాన్ని సేవించాడు, అందుకు నేనే సాక్ష్యం అని చెప్పాలి. ఆపత్కాలంలో అబద్ధమాడటం తప్పు కాదులే అన్నాడు. బ్రహ్మగారి మాటలకు పుష్పం సరేనని అంగీకరించింది. వెంటనే బాగా అలసిపోయినటువంటి విష్ణువు దగ్గరికి అలాగే సాక్ష్యం చెప్పింది. ఆ కూట సాక్ష్యాన్ని నమ్మినటువంటి విష్ణువు బ్రహ్మదేవుడు నిజంగానే లింగము యొక్క అగ్రభాగాన్ని సేవించాడు, చూశాడు అనేటువంటి విశ్వాసంతో బ్రహ్మని 16 ఉపచారాలతో పూజ చేశాడు. దుర్బుద్ధితో అసత్యమాడినటువంటి బ్రహ్మని శిక్షించడానికి ఈశ్వరుడు ఆ అగ్నిలింగం నుండి సకలుడై సగుణుడై సాకారంగా ఆవిర్భవించాడు.
హర హర మహాదేవ. అలా ఆవిర్భవించినటువంటి స్వామిని చూచి 2 చేతులు జోడించి విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ప్రార్థించాడు. స్వామి, ఆద్యంతములు లేని విరాట్ స్వరూపుడువు నీవు, కానీ మేమిద్దరం నిన్ను విమర్శ చేసుకోవడానికి పూనుకున్నాం. ఓ కరుణాకర, ఓ దయార్ద్ర హృదయ, మమ్మల్ని దయతో చూడు, మా అజ్ఞానాన్ని మన్నించు, ఇదంతా నీ యొక్క లీల అని విష్ణువు ప్రార్థించాడు. అలా సత్యాన్ని పలికినటువంటి విష్ణువును చూచి ఈశ్వరుడు సంతోషపడ్డాడు. వచ్చా, నీవు ఈశ్వరత్వాన్ని కోరిన వాడవై ఉండి కూడా సత్యాన్నే పలికావు. ఆ కారణంగా నీ మీద నాకు ప్రసన్నత కలిగింది, ప్రేమ కలిగింది. భూలోకంలో నాతో సమానంగా నీకు కూడా పూజా సత్కారాలు లభిస్తాయి. నాకంటే వేరుగా నీకు క్షేత్ర ప్రతిష్ట ఉత్సవ పూజాధికాలు నిర్వర్తింపబడతాయి అని సకల దేవతాగణం చూస్తూ ఉండగా విష్ణువుకి తనతో సమానమైన స్థాయిని కల్పించాడు ఈశ్వరుడు. అసత్యమాడినటువంటి బ్రహ్మగారి దర్పాన్ని అణచాలనేటువంటి కోరికతోటి మహాదేవుడు తన యొక్క భూమధ్యం నుండి భైరవుడనేటువంటి మహాపురుషుణ్ణి సృష్టించాడు. ఆయనే కాలభైరవుడు. ఆ అద్భుత పురుషుడు ఆ రణస్థలంలో నిలబడి శివుడికి నమస్కరించి, ప్రభో, నేనెవణ్ణి? అనామకుడిగా ఉండిపోకుండా నాకు ఒక పేరు పెట్టండి. ఆయుష్, వర్చస్సు, వ్యవహార సిద్ధిని నాకు కల్పించండి. నేను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు అన్నాడు, ఓ పూర్ణపురుష, నా నుండి ఉత్పన్నమైనటువంటి నీవు నా యొక్క పూర్ణ స్వరూపుడివి. భా అంటే భరణం, రా అంటే రవం, వా అంటే వమనం. అంటే భరించేవాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి నీవే. కాబట్టి నీకు భైరవుడు అనేటువంటి పేరు పెడుతున్నాను. భయంకర రూపంలో ఉంటావు కాబట్టి భైరవుడనే వ్యవహారనామం. నిన్ను చూచి యముడు కూడా భయపడతాడు కాబట్టి కాలభైరవుడనే నామంతో కూడా నువ్వు చక్కగా వ్యవహరింపబడతావు. దుష్టులను సంహరిస్తావు కాబట్టి అమర్ధకుడు అంటారు. భక్తుల యొక్క పాపాలను భక్షిస్తావు కాబట్టి పాపభక్షకుడు అనేటువంటి పేరుంటుంది. శివభక్తుల చేత ఆరాధింపబడతావు. ప్రకాశ విమర్శలు, శివ శక్తులు, భైరవి భైరవులు అవిభాజ్యంగా ఉన్నటువంటి తత్వం అయ్యా నీది అని కాలభైరవుడికి వరాలన్నీ ఇచ్చాడు. నాయనా కాలభైరవ, ఈ బ్రహ్మ లోకాలకి ఆది దైవం కాబట్టి ఇతడికి వేగంగా నీ నిశితమైన కరవాలంతో అర్చించు అన్నాడు. నీ కత్తితోడు అర్చన చేయమన్నాడు. వెంటనే భైరవుడు శివుడి యొక్క ఆజ్ఞ మేరకి బ్రహ్మగారి యొక్క కేశపాసాన్ని గుప్పుడ పట్టుకొని అసత్యమాడినటువంటి ఆయన యొక్క పంచమ ముఖాన్ని ఖండించి మెరుపులను కురిపిస్తున్నటువంటి కరవాలాన్ని అదే వేగంతో తిప్పుతూ బ్రహ్మగారి యొక్క తక్కిన శిరస్సులను కూడా ఖండించబోయాడు. ఇది ఆయన చేసిన పని. అంతకుముందు ఆయన 5 శిరాలు ఉన్నాయి, శివుడుకున్నట్టే 5 తలకాయలు ఉన్నాయి. ఆ పైనుండే తలకాయతోటి ఈ తప్పు చేశాడు, ఈ అబద్ధం ఆడాడు. కాబట్టి జుట్టు బట్టి ఆ తలకాయ కోసేశాడు. కోపం చల్లారగా మిగతా 4 తలకాయలు కూడా కోసేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మగారు అలంకారాలు ఊడిపోయినాయి, జుట్టుముడి వీడిపోయింది, ఉత్తరీయపు జాడ మరిచిపోయి ఆ చెండ మారుతానికి చెలించే లతలాగా వణికిపోతూ మొదలు నిలికినటువంటి అరటి చెట్టులాగా ఆ భైరవుడి యొక్క పాదాల మీద పడ్డాడు రక్షించమని. అంత దయాళువైనటువంటి విష్ణువు దీనుడైనటువంటి బ్రహ్మని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో మహాదేవుడైనటువంటి శివుడి యొక్క పాదపల్లవాలను కన్నీటితో అభిషేకించాడు. కృతాంజలి అయి పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్టుగా దీనంగా ప్రార్థించాడు విష్ణుమూర్తి. ఆయన కొడుకే కదా బ్రహ్మ. శంకర, ఈ బ్రహ్మకి 5 ముఖాలను ఈశ్వరుడి యొక్క చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నువ్వే ఇచ్చావు. అందువల్ల ఆదిజుడైనటువంటి ఈ బ్రహ్మని క్షమించు. అతడు నీ అనుగ్రహానికి పాత్రుడు. ఇతని మీద ప్రసన్నతను చూపించు.
ఈ విధంగా విష్ణుమూర్తి చేత ప్రార్థింపబడినటువంటి ఈశ్వరుడు దేవగణాలందరూ సంతృప్తి పడేటట్టుగా భైరవుణ్ణి వెనక్కు పిలిచాడు. బ్రహ్మగారిని దండన నుండి రక్షించి ఈ విధంగా మందలించాడు బ్రహ్మని. ఓ బ్రహ్మ, నీవు ఈశ్వరత్వాన్ని పొందగోరి అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచినటువంటి నీకు లోకంలో క్షేత్రం కానీ, దేవాలయం కానీ, ఉత్సవం కానీ, పూజాదులు కానీ ఉండవు. శివుడి యొక్క ప్రసన్నతకి మిక్కిలి సంతోషించినటువంటి బ్రహ్మ పాదాల మీద పడి, స్వామి, ఓ వరదా, నా యొక్క శిరస్సును ఖండించడాన్ని నేను వరంగా భావిస్తున్నాను. భగవంతుడు, బంధువు, జగత్కారణుడు, సర్వమైనటువంటి పాపాలను దహించేవాడు, మేరుపర్వతాన్ని ధనస్సుగా కలిగినటువంటి వాడు, మంగళప్రదాయకుడైనటువంటి నీ కొరకు నమస్కారం అని స్తోత్రం చేశాడు. విని శివుడు, ఓ విధాత, నీవు లోకం యొక్క భారాన్ని వహించు. నువ్వు గనక నశించిపోతే లోకపాలకుడు లేనటువంటి కారణంగా అరాచకమై లోకాలన్నీ నశించిపోతాయి. ఆ కారణంగా దండనార్హుడు అయినా కూడా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను. అంతేకాదు, నీకు దుర్లభమైనటువంటి గొప్ప వరాన్ని ఇస్తున్నాను. అగ్నిష్టోమం, దర్శ మొదలైనటువంటి యజ్ఞాలలో నీది గురుస్థానం అవుతుంది. అందుకనే దాన్ని బ్రహ్మస్థానం అంటారు. అంగములన్నీ ఉన్నా కూడా, దక్షిణలిచ్చినా కూడా నువ్వు లేనటువంటి యజ్ఞం నిష్ఫలం అవుతుంది. ఇలా విధాతకు వరాలిచ్చి శివుడు కూటసాక్ష్యం చెప్పినటువంటి మొగలి పువ్వును చూచాడు. ఓసి దుష్ట కేతకమా, నువ్వు కూటసాక్ష్యం చెప్పి మోసం చేశావు. ఇక మీదట నీకు పూజాదుల యందు స్థానం ఉండదు అని శపించాడు. అప్పుడు దేవతల పుష్పాన్ని శివుడి యొక్క సన్నిధి నుండి దూరంగా తొలగించేశారు. శివుడి యొక్క శాపానికి ముఖం ముడుచుకున్న కేతకి ఆ మొగలి పువ్వు, ఓ నాథ, నీకు నమస్కారం. నీ ఆజ్ఞ వల్ల నా జన్మ నిష్ఫలమైపోయింది. తండ్రి, నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చేయండి. తెలిసి గాని తెలియక గాని చేసినటువంటి పాపం మీ యొక్క నామస్మరణ చేత నశిస్తుందంటారు కదా పెద్దలు. అటువంటి నిన్ను నేను దర్శించాను. ఇక నాకు అనృత దోషం ఎక్కడుంది? అంటే నేను అబద్ధం చెప్పినటువంటి మాట ఇంకెక్కడుంది అని సభా మధ్యంలో స్తోత్రం చేశాడు. అప్పుడు శివుడు, ఓ కేతకి, ఈశ్వరుడైనటువంటి నేను పలికినది విధివాక్యం కాబట్టి నిన్ను నేను ధరించను. అంతేకాదు, నువ్వు చేసినటువంటి తప్పుకు శిక్షగా నువ్వెప్పుడూ ముడుచుకొనే ఉంటావు. ఇతర పుష్పాలలాగా నీకు వికసనం లేదు, ఉండదు. అయినా నీకొక వరం ఇస్తున్నాను. నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు. నిన్ను మించినటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి పుష్పం భూలోకంలో మరేది ఉండదు. ఛత్ర రూపంలో నువ్వు నా మీద ఉంటావు అన్నాడు. అందుకనే పందిరేస్తే ఆ పందిరి మీద మాత్రం అలంకరిస్తారు ఈ మొగలి పువ్వుని, అంతేగాని లింగం మీద మాత్రం పెట్టరు. మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించి ఆ కేతకీ పుష్పానికి ఉన్నతమైన స్థానం ఇచ్చి సర్వదేవతా సమూహం స్తోత్రం చేస్తూ ఉండగా సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడయ్యా. అటువంటి సమయంలో బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా ఆ శివాశక్తులను, అంటే అంబాసమేతుడైనటువంటి ఆ శివుణ్ణి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి అంజలిబద్ధులై కుడి ఎడమల నిలబడి ఇద్దరు పవిత్రమైనటువంటి పురుష వస్తువులతో పూజించారు. ఓ మహర్షులారా, దీర్ఘకాలం స్థిరంగా ఉండేవి పురుష వస్తువులు, కొద్ది కాలం మాత్రమే మనగలిగేవి ప్రాకృతములు లేక వ్యవహారం. హారాలు, నూపురాలు, కేయూరాలు, కిరీటము, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టువస్త్రాలు, ఉంగరాలు, పుష్పాలు, తాంబూలం, కర్పూరం, గంధము, అగరు, ధూపం, దీపం, తెల్ల గొడుగు, వింజామరలు, ధ్వజం మొదలైనటువంటి దివ్య వస్తువులతోటి ఆ అంబికా సహితుడైనటువంటి పరమేశ్వరుణ్ణి బ్రహ్మ విష్ణు ఇద్దరు పూజించారు భక్తిగా.
ఆ వస్తువుల యొక్క వైభవం అవాంగ్మానస గోచరం, ఇతర జీవులకు అలభ్యం. భగవంతుడిని ఎప్పుడు కూడా శ్రేష్టతమమైనటువంటి వస్తువులతోనే పూజించాలి. ఈశ్వరుడు చాలా ఆనందపడి లోకంలో ఒక మర్యాదను స్థాపించాలనే సంకల్పంతో వాటన్నిటినీ సభ్యులకి ప్రసాదంగా ఇచ్చేశాడు. తనకిచ్చిన వాటన్నిటినీ దేవతలు ఆ వస్తువులను స్వీకరిస్తూ ఉండగా పెద్ద కోలాహలం పుట్టింది. ఆ కోలాహలం సద్దుమణిగిన తర్వాత ఈశ్వరుడు ప్రసన్నుడై లోకంలో భక్తిని వర్ధిల్లజేసి లోకులను తరింపజేయాలనే కోరికతోటి ఈ విధంగా ఉపదేశం చేశాడు. నాయనా, కుమారులారా, మీరు చేసినటువంటి పూజకి నేను చాలా సంతోషపడుతున్నాను. బ్రహ్మ విష్ణువులకు చెప్తున్నాడు, ఈరోజు చాలా పుణ్యదినం, చాలా మహత్తరమైనది. ఈరోజు శివరాత్రి అనేటువంటి పేరుతోటి ఖ్యాతిని పొందుతుంది. ఈ తిథి నాకు ప్రియమైనది. ఈ తిథి నాడు నా లింగాన్ని కానీ నా మూర్తిని కానీ అర్చించినటువంటి మానవుడు సృష్టి స్థితి లయములను చేయగల సమర్థుడవుతాడు. శివరాత్రి రోజు రోజంతా నిరాహారుడై జితేంద్రియుడై యథాశాస్త్రంగా యథాశక్తిగా దంభం లేకుండా నన్ను అర్చించాలి. శివరాత్రి నాడు గనక అర్చిస్తే సంవత్సరం అర్చించిన ఫలం వస్తుంది. పౌర్ణమి రోజున సముద్రం పొంగినట్లుగా శివరాత్రి నాడు నా దయారసం వెల్లివిరుస్తుంది. కుమారులారా, నేను ఆరుద్ర నక్షత్రం యొక్క మార్గశీర్ష పున్నమి నాడు స్తంభాకారంగా ఆవిర్భవించినటువంటి కారణంగా ఆనాడు నన్ను దర్శించిన అర్చించిన వాళ్ళకి మహాపుణ్యం లభిస్తుంది. నేను యుద్ధస్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాను కాబట్టి ఇది లింగస్థానం అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధి చెందుతుంది. ఆద్యంతాలు లేని ఈ మహాలింగం లోకుల యొక్క దర్శన పూజాదికాలకు అనుకూలంగా ఉండేటటువంటి నిమిత్తం అణుమాత్రంగా అంటే చిన్నదిగా ఉంటుంది. ఈ లింగం మానవులకు అనేక భోగాలు ఇస్తుంది, భుక్తి ముక్తి ఇస్తుంది. దీనిని దర్శించి స్పృశించి ధ్యానించిన వాళ్ళకు పునర్జన్మ ఉండదు. ఈ లింగం అగ్నిపర్వతంలాగా ఆవిర్భవించినటువంటి కారణంగా ఇది అరుణాచలం అనేటువంటి ప్రసిద్ధిని పొందుతుంది. అదే తిరువణ్ణామలై. ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణం జరుగుతుంది. క్షేత్రము రథోత్సవాది మంగళ కార్యాలు జరుగుతాయి. ఈ ప్రాంతమంతా నా భక్తి కోటి చేత నిండిపోతుంది. ఈ క్షేత్రంలో చేసిన దానం, హోమం, జపం, తపస్సు, పుణ్యకార్యాలకు 1,000,000 రెట్లు ఫలితం ఇస్తాను. నా క్షేత్రాలన్నింటిలోనూ ఇది మిక్కిలి మహత్తరమైంది, అత్యంత శోభనమైంది, సర్వ కళ్యాణ సంపూర్ణమైనది. ఇక్కడ స్మరణ మాత్రం చేత ముక్తి, అర్చనాదికాలను చేసిన వాళ్ళకి సాలోక్య సామీప్య సాయుధ్యాది పంచకర్మల ఫలితం లభిస్తుంది. ఇక్కడ అందరి మనోరథాలు సిద్ధిస్తాయి. భగవానుడైనటువంటి శంకరుడు విధి మాధవులను, విధి అంటే బ్రహ్మ, మాధవుడు అంటే విష్ణు, ఇద్దరిని కూడా ఈ విధంగా అనుగ్రహించి యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళ యొక్క గణసైన్యాన్ని తన యొక్క అమృతధారా రూపమైన శక్తితోటి మళ్ళీ జీవింపజేశాడు. ఆ తరువాత వారి మధ్య వైరాన్ని, వారి అజ్ఞానాన్ని పరిహరించాలనే అనుకంపతో అంటే దయతోటి తాను సర్వజ్ఞుడు, సాక్షాత్తు వేదస్వరూపుడు కాబట్టి వేద సారాన్ని ఉపదేశించాడు. ఈ విధంగా, ఓ కుమారులారా, నాకు సాకారము నిరాకారము అయినటువంటి రూపాలు 2 ఉన్నాయి. తక్కిన వాళ్ళకి 2 రూపాలు లేవు. నేను తప్ప మిగిలిన వాళ్ళందరూ సాకారులే. అందువల్ల వాళ్ళందరూ జీవులే, నేనొక్కడే ఈశ్వరుణ్ణి. నేను ముందు స్తంభ రూపంలో నిరాకారంగా, ఆ తరువాత సాక్షాత్ రూపంలో ఆవిర్భవిస్తాను. ఓ పుత్రులారా, లోకాలన్నిటికీ ఆధారభూతుడిని నేనే కాబట్టి ఈ పైన లోకంలో జరిగే గృహ ఆరామ క్షేత్రాలన్నీ కూడా స్తంభాగ్రం ఆధారంగానే జరగాలి. చూడండి, అందుకనే స్తంభం లేకుండా ఏది నిలబడదు. ఇళ్ళైనా గుడైనా ఏదైనా స్తంభాలు లేకుండా మానవుడికి ఉనికి లేదు. నివాసయోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రం అని గుర్తించండి. అంతేకాదు, లోకంలో కొండలు, వృక్షాలు, లతలు ఇవన్నీ కూడా స్తంభాకారంలో నిటారుగా ఊర్ధ్వముఖంగానే పెరుగుతాయి. అవన్నీ నా స్వరూపాలే అని తెలుసుకోండి. కేవలం అవి నా కేశములు మాత్రమే. అందుకే నాకు హరికేశుడు అనేటువంటి పేరు వర్ధిల్లుతుంది.
బ్రహ్మభావం నిరాకారం, ఈశ్వరతత్వం సాకారం. కేవలం అజ్ఞానం వల్ల మీరు ఇలా ప్రవర్తించారు, అంతేకాదు నా మాయ వల్ల మోహితులైనారు. ఆ కారణంగానే నేనే ఈశ్వరుడను అనే గర్వం మీలో బయలుదేరింది. అంటే నేనే గొప్ప, నేనే నియామకుణ్ణి అని బయలుదేరింది. దాన్ని నిర్మూలించి మిమ్మల్ని కృతార్థులను చేయడం కోసం నేను ఇలా ఆవిర్భవించాను, స్తంభం రూపంలో, అగ్నిస్తంభంగా. నా అనుగ్రహం చేతనే ఈ లోకాలన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఓ బ్రహ్మ, ఓ విష్ణు అంతటా వ్యాపించి ఉన్న కారణంగా నాకు బ్రహ్మము అనేటువంటి పేరు. నా యొక్క విపుల క్రియాశక్తి చేతనే విశ్వమంతా కూడా వ్యాపిస్తోంది. సర్వులలో ఏకరూపంగా, చైతన్య రూపంగా వ్యాప్తి చెంది ఉంటాను కాబట్టి నాకు ఆత్మ అని పేరు. ఇతరులందరూ అనాత్మలు, జీవులు అనడంలో సందేహం లేదు. పంచకృత్య పరాయణుణ్ణి నేను, అంటే 5 పనులు చేస్తాను. నాయందేవి స్థిరంగా ఉంటాయి, ఇతరులలో లేవు. సర్వానికి ఆశ్రయభూతుణ్ణి అయినటువంటి నాకు వేరే ఆశ్రయం అక్కర్లేదు. అయినా కూడా లింగ ప్రతిష్ఠ జరిగిన చోట నేను స్థిరంగా ఉంటాను. ఒక్క లింగ ప్రతిష్ఠ జరిపితే సారూప్యం. అదే వ్యక్తి 2వ లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తే అది సాయుధ్యం. సర్వత్రా లింగం ప్రధానంగాను, మూర్తి అప్రధానంగాను ప్రతిష్ఠ చేయాలి. మూర్తి ఉన్నా లింగం లేనట్లయితే అది క్షేత్రం అనిపించుకోదు. చూడండి, అందుకని లింగం ఉంటేనే క్షేత్రం అని శివుడు విష్ణువుకి బ్రహ్మకి ఉపదేశం చేశాడు. ఆ తర్వాత పంచకృత్యాలు, ప్రణవం, పంచాక్షరి ఇటువంటి విషయాలని శివానుగ్రహంతో రేపు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.